మేము మిమ్మల్ని ఏం అవమానించి మిమ్మల్ని ఏం అనుమానించి మీ పట్ల మేము అభ్యంతరకరంగా వ్యవహరించింది ఏం లేదే. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి మా అధికారికంగా మేము ప్రోటోకాల్ మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చినాం. రేపు డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంది సచివాలయంలో. మా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు ఇతర శాసనసభ్యులు స్వయంగా వెళ్ళి ప్రధాన ప్రతిపక్ష నాయకుని ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. మీరు రాండి. ఇది మనందరం కలిసి చేసుకునే పండగ, మనందరం కలిసికట్టుగా ఉన్నామని కనిపించే పండుగ. తమిళనాడు ఒకసారి చూడండి, ఎన్ని రాజకీయాల్లో ఉన్నా స్టేట్ ఇష్యూ వస్తే తమిళనాడులో ఉండే 39 మంది ఎంపీలు ఒక్కటై ఢిల్లీ మీద కొట్లాడి ఆ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జల్లికట్టు వాళ్ళ సాంప్రదాయబద్ధమైన ఒక అంశం వచ్చినప్పుడు మూకుమ్మడిగా అందరు ఏకమై నించొని నిలబడి కొట్లాడి తమిళనాడు వాళ్ళు వాళ్ళకి కావాల్సినవి రాబట్టుకుంటున్నారు. ఆ స్ఫూర్తి తెలంగాణలో ఎందుకు కొరవడుతుంది? పార్లమెంటు సమావేశాలు వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మీరు కూడా రాండి, మన ఎంపీలకు దిశ నిర్దేశించేద్దాం. 17 మంది లోక్సభ సభ్యులు, 7 మంది రాజ్యసభ సభ్యులు, 24 మంది సభ్యులకు మనం ఒక ఎజెండా ఇచ్చి కేంద్ర ప్రభుత్వంతో రాబట్టుకోవాల్సిన నిధుల కోసం ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుదాం. చంద్రశేఖరరావు గారు, మీకు మేము నచ్చినా నచ్చకపోయినా, మీరు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా, ఒకవేళ మీకు మనసులో బాధ దుఃఖం ఏదైనా ఉన్నా ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పే గొప్పది. నిజాం మాత్రం ఇష్టపడి రాజ్యాన్ని భారత ప్రభుత్వానికి పండిత్ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్కి అప్పచెప్పిండా? నిజాం ఏమి ఇష్టపడలేదు కదా. ప్రజా తిరుగుబాటు వచ్చినప్పుడు, ప్రజలు స్వేచ్ఛ కోరుకున్నప్పుడు తప్పని పరిస్థితుల్లో తల ఒగ్గవలసిన పరిస్థితులు నిజాం ప్రభువుకే తప్పలేదు. ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతుడు నిజాం, అత్యంత శక్తివంతుడు. అలాంటి నిజామే ప్రజా ఉద్యమం వచ్చినప్పుడు, సాయుధ రైతాంగ పోరాటం జరిగినప్పుడు నిజాం ప్రభువు గారే తల వంచి భారత ప్రభుత్వానికి తన రాజ్యాన్ని అప్పగించిన పరిస్థితి మనం కళ్ళతో చూసినాం. అదేం ఎప్పుడో జరిగింది కాదు. అట్లాంటిది తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. ఆ తీర్పును మీరు గౌరవించాలి కదా. 5 సంవత్సరాల కోసం ఎన్నుకున్న ప్రభుత్వము 6 నెలలు, మొదటి 6 నెలలు పార్లమెంట్ ఎన్నికల ఎలక్షన్ కోడే కదా. పెళ్ళైన అల్లుడికి ఆషాఢ మాసం అడ్డం వస్తే అత్తగారింటికి పోగలుగుతాడే? కొత్త అల్లుడు, మీరు అందరూ కొత్త అల్లుల్లో ఈ సమస్య ఎదుర్కొనే ఉంటారు కదా. కొత్తగా పెళ్ళైన అల్లుడు వాళ్ళు ఎంత కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేసినా ఆషాఢ మాసంలో అత్తగారింటికి పోలేని పరిస్థితి. అట్లనే మొదటి 6 నెలలు ఎలక్షన్ కోడ్ వల్ల నేను మా బట్టన్న సచివాలయానికి రానేలేదు. ఎన్నికల కోడ్తో పరిపాలన మేము దృష్టి పెట్టడానికి లేకుండా పోయింది, అధికారులను పిలిచి సమీక్షించడానికి వీళ్ళు లేకుండా పోయింది. ఈ 5 నెలలే కదా మేము పరిపాలనలో కుదురుకొని నిర్ణయాలు తీసుకొని పరిపాలన గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం కదా. ఈ మాత్రం కూడా చంద్రశేఖరరావు గారికి అవగాహన లేదా?